ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందని నారా యోజన లోకేష్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి మురళీకృష్ణ పేర్కొన్నారు. నారా లోకేష్ యోజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని నారా యోజన లోకేష్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి మురళీకృష్ణ పేర్కొన్నారు. గురువారం కాకినాడ నారా లోకేష్ యోజన ఫౌండేషన్ కార్యాలయంలో నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను చేకూరి సాయిరాం వర్మ అధ్యక్షతన వీర్రాజ్ చౌదరి తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత మొక్కలు నాటి పేదలకు బియ్యం పంపిణీ చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి సంస్థ సభ్యులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కూటమి ప్రభుత్వంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ యోజన ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రకటించిన సుబ్బు అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం, వస్త్రదానం రాష్ట్రమంతటా చేస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఏలూరు జిల్లా వాస్తవ్యులు ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ వారి స్నేహితులకి నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, చుండ్రు వీర్రాజ్ చౌదరి, అడప జగదీష్, మండప నాగబాబు, కర్రి వీరబాబు, వనిమిశెట్టి సుబ్బారావు, ఆటో యూనియన్ రమణ గారు, గూడ్స్ ఆటో, అదేవిధంగా బాలాచెరువు ఆటో యూనియన్ వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మరి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఒక సీతా మహాలక్ష్మిలా మరి ఆనాడు పోరాడి నిజం గెలవాలని మరి ఆవిడ చేసిన తీరు చాలా అమోఘము. మరి నారా భువనేశ్వర్ గారి పేరు మీద ఈరోజు రాష్ట్రమంతటా ఒక నెలలో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం ఫౌండేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఒక 100 మొక్కలు నాటుతూ 1,00,000 మొక్కలు మరి నాటాలని కార్యక్రమం చేశాం. మరి ఆనాడు సీతామహాలక్ష్మి గురించి రాముల వారు పోరాడితే మరి రాముల వారు జైల్లో ఉన్నప్పుడు సీతామహాలక్ష్మి ప్రతి నియోజకవర్గం తిరిగి నిజం కలగాలని మరి ఆవిడ పడ్డ కృషి మేమందరం మర్చిపోలేం. మరి తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉప్పు మురళీకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు.